అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సర్పంచ్ని అవమానించారనే అంశం మీద నేను స్పష్టంగా ఇప్పటికే నేను వివరణ ఇచ్చిన. ఆ రోజు నేను జరిగిన దాని మీద పూర్తిగా నా సోషల్ మీడియాలో చూస్తే స్పష్టమైన వివరణ ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా దళిత సర్పంచ్ని అవమానించలేదు అనే స్పష్టత ఇచ్చినాను. మళ్ళీ చెప్తాను. రెండవది ఆయన చెప్పే అంశం ఏంటంటే, నువ్వెందుకు సారి చెప్పినావు నీకు తప్పు చేయకపోతే అని అడుగుతా ఉన్నాడు. అయ్యా, నేను ఉద్యమాల్లో ఉన్నావని, నువ్వు ఎన్ని రోజులు దళిత ఉద్యమాల్లో ఉన్నావో తెలియదు, కానీ నేను 15 ఏళ్ళుగా దళిత ఉద్యమాల్లో ఉన్నాను. నేను తప్పు చెయ్యకపోయినప్పటికీ కూడా, అందరి సాక్షిగా చెప్తాను, నేను తప్పు చెయ్యనప్పటికీ కూడా, నాకు ప్రత్యేకమైన గౌరవం ఉన్నప్పటికీ కూడా హుందాతనంతో నాకున్నటువంటి ఆత్మ పరిశీలన చేసుకుని నాకు నేనుగా తప్పు చేయకపోయినప్పటికీ కూడా నేను సారీ చెప్పిన దాన్ని మీరు హర్షించాల్సింది. నా వివరణ పూర్తి అయ్యేదాకా నువ్వు మాట్లాడడానికి లేదు. నా వివరణ మరి సమాధానం చెప్తాను. నేను మాట్లాడిన తర్వాత కావాలని ఏదో చేసుకుని ఇక్కడ ఒక నిమిషం ఆగాల. నీకు ఓటేసింది కావాలని నోటికి వచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదు. నేను చెప్తున్నాను, వినాలా? నేను సమాధానం చెప్తే వినాలి కదా. వినాలి కదా, నువ్వు చెప్తే నేను విన్నాను కదా. నేను చెప్పిన నువ్వు వినాలి. జరిగింది కదా ప్రభుత్వంలో. అది మనం వచ్చిన తర్వాత కూడా సుమారుగా 4,000 కోట్ల రూపాయలు ఇచ్చాము రాష్ట్రం అంతా. ఇక్కడ కూడా చూస్తే మీకు అందరికి సభ్యులు కూడా అర్థం కావాల్సిందంటే, ఎన్టీఆర్ వైద్య సేవలో మనం యావరేజ్ గా ప్రతి నెల 20 నుంచి 25 కోట్ల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్కి ఇస్తా ఉన్నారు సార్. ప్రజాప్రతినిధులు కూడా అలర్ట్ అవ్వాలి ఈ విషయంలో. ఇది 20-25 కోట్లు ఖర్చు పెట్టేటువంటి అతిపెద్ద స్కీమ్ ఇది. దీంట్లో ఎంత దోపిడీ జరుగుతా ఉంది, ఏ విధంగా అన్యాయాలు జరుగుతా ఉన్నాయంటే, మీరంతా అందుకు మీ బంధువుల్ని కానీ మీ గ్రామాల్లో కానీ ఎవరైనా తీసుకెళ్లి సర్జరీకి తీసుకెళ్ళండి. ఎన్టీఆర్ వైద్య సేవలో డబ్బులు తీసుకుంటారు, మీ పేషెంట్ కూడా డబ్బులు తీసుకుంటారు. వాళ్ళు డబ్బులు తీసి మీరు ఎవరైనా సరే ఉచితంగా పూర్తిగా చేసుకుని బయటపడినామా అని ఒకరు చూపించాడమ్మా? ఎవరైనా ఉన్నారా మీ గ్రామాల్లో? ఉండదు. నాకు తెలిసే లేదు. ఇంత భయానకంగా దీంట్లో దోపిడీ జరుగుతా ఉంది. దీన్ని డిఎంహెచ్ఓ గారు దీనికి ప్రత్యేకంగా విజిలెన్స్ యాక్టివిటీ పెట్టాలా. రాష్ట్రం అంతా నేను అక్కడ మాట్లాడుతాను అసెంబ్లీలో. కానీ మన జిల్లాలో జరుగుతున్నటువంటి దోపిడీని, కర్నూలు ముఖ్యంగా మా పశ్చిమ మండలాల నుంచి అమాయకులు, చదువుకోలేని వాళ్ళు, చదువు లేని వాళ్ళు ఎవరన్నా కర్నూలుకు వచ్చి హాస్పిటల్తో పడితే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఎంత దారుణం అంటే, వాడికి ఆపరేషన్ చేయరు, ఎంత మొత్తుకుంటా ఒకసారి పట్టించుకోరు. వాడు 2 రోజులు 3 రోజులు లాగిన్ రాలేదంటారు, ఆ పై నుంచి చెప్పాలంటారు, పర్మిషన్ రాలేదంటాడు. వాడు అప్పటికప్పుడు అప్పు సప్పు చేసి ఎక్కువ వడ్డీకి డబ్బులు తెచ్చి ఈ హాస్పిటల్కి కట్టి వాడు అప్పులు పాలైపోతా ఉన్నాడు, ఆస్తులు అమ్ముకుంటా ఉన్నాడు. ఇది చాలా సీరియస్ యాక్టివిటీ. దీన్ని పట్టించుకోకపోతే, ప్రత్యేకంగా దీన్ని మనం సీరియస్ గా తీసుకోకపోతే జిల్లా అడ్మినిస్ట్రేషన్ అంతా తీవ్రంగా నష్టపోతా ఉన్నామన్న విషయాన్ని మీ దృష్టికి మళ్ళీ తెస్తా ఉన్నాను. మిగతా విషయాలు కూడా నేను అసెంబ్లీలో మాట్లాడతాను. ఎందుకంటే ఇంత పెద్ద స్కీమ్ ఎక్కడుంది కలెక్టర్ గారు మీరు చెప్పండి. ప్రతి నెల 20-25 కోట్లు పెట్టి స్కీమ్ ఏదైనా ఉందా మన దగ్గర? లేదు. ఎప్పుడన్నా వాటర్ స్కీమ్ వస్తే ఆ 10 కోట్లు 15 కోట్లు వస్తే ఒక్కో మండలానికి 1 కోటి చెప్పని ఇస్తేనే అబ్బా ఎక్కువైపోయింది సకల గుర్తులు వెళ్ళిపోతా ఉన్నాం. ఇది అందరికీ ఉపయోగపడేది. అందరికి నేను మొన్న ఒకసారి ఈ యాక్టివిటీలో సార్ ఎంతమంది పేషెంట్లు అడ్మిట్ అయినారు, వాళ్ళ దగ్గర ఎంతమందికి ఫ్రీగా వచ్చింది, డబ్బులు వసూలు చేశారు అని విజయవాడలో సిఇఓ గారికి చెప్తే ఆయన ప్రత్యేకంగా కాల్ సెంటర్ పెట్టి ఎంక్వైరీ చేస్తే 97% మంది పేషెంట్ల దగ్గర డబ్బులు తీసుకున్నట్టు పేషెంట్ చెప్పారు సార్ కాల్ సెంటర్కి. ఎంత దుర్మార్గమో చూడండి సార్. మరి ఈ స్కీము అమలు కాకపోతే చట్ట పేరు ఎవరికి వస్తుంది? మరి ప్రభుత్వానికే వస్తుంది. ప్రతిపక్షాలు ఏమంటాయి, మీరు డబ్బులు నిర్వీర్యం అయిపోయింది, పథకం అంతా ఎవరు కేసులు తీసుకోవట్లేదు. ఒక పక్క సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి చెప్పి ప్రెస్ మీట్ లో చెప్తా ఉంటారు. అంటే ఏదో రకంగా అపనిందలు ప్రభుత్వం మీద చేసే ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం అయితే ఖర్చు పెడతా ఉంది. సంవత్సరానికి 4 కోట్లు, మన జిల్లాలో ప్రతి నెల 20-25 కోట్లు
మరి దీన్ని సరిగా వినియోగించకపోతే తప్పేవాళ్ళది అవుతుంది. దయచేసి మిమ్మల్ని అందరినీ మా అందరి తరఫున, ఇది నా ఒక్క సమస్యే కాదు, ఇక్కడున్న ప్రజాప్రతినిధులు అందరి సమస్య, ప్రతి గ్రామంలో ఉన్న వాళ్ళ సమస్య. దీనికి దయచేసి మంత్రి గారు సీరియస్ తీసుకొని విజిలెన్స్ కమిటీ ఏదైనా ఏర్పాటు చేసి ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను సార్. సభకు నమస్కారం. నుంచి కూడా ఆదోని తల్లి పిల్లల ఆసుపత్రిని 100 పడకలు చేయండి, ఇప్పుడు 50 పడకలు ఉంది అని పదే పదే ఇక్కడ చెప్తాను, అసెంబ్లీలో చెప్తాను, మినిస్టర్ దగ్గర చెప్తాను, సీఎం గారి దగ్గర చెప్తాను అనే చెప్తాను. అథెంటికేటెడ్ గా ఎందుకు అలా చేయాలన్న విషయం మీద ఇక్కడ చిన్న కంపారిజన్ మీరు ఇచ్చిన దాంట్లో చదువుతున్నాను. ఆదోని మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ తల్లి పిల్లల ఆసుపత్రి 50 పడకలు, ఎమ్మిగనూరు 100 పడకల ఏరియా హాస్పిటల్. మీరు చూడండి, ఇక్కడ డెలివరీలు ఎమ్మిగనూరులో 100 పడకల హాస్పిటల్ 392 జరిగితే ఆదోనిలో 683 జరుగుతాయి అధ్యక్ష. అంటే డబల్ కాదు, ఇంకా ఎక్కువ అవుతాయి. అదే విధంగా మేజర్ సర్జరీ ఏరియా హాస్పిటల్ ఎక్కువ అవుతాయి, ఇక్కడ అవుతా చూడండి. అక్కడ 100 పడకల హాస్పిటల్లో 85 మేజర్ సర్జరీలు అయితే ఆదోని తల్లి పిల్లల ఆసుపత్రిలో 237 సర్జరీలు జరుగుతాయి సార్. ఆలోచన చేయండి, ఇది 4 టైమ్స్ అండి. నీడి చెప్తామని సార్, ఎంత మొత్తుకున్నప్పటికి కూడా మనం ప్రతిపాదనలు తయారు చేసి పంపించాను సార్. నేను అక్కడికి పోయి కూడా చాలా మందిని కలుస్తాము, అయినప్పుడు కూడా ప్రాపర్ ఫాలోఅప్ అవసరం అమ్మా. ఎంసీ డిఎంహెచ్ఓ గారు దీన్ని ఫాలోఅప్ చేసుకోవాలి, నేనే వెంటబడతా ఉన్నాను దీన్ని ఇదే అన్న. కానీ ఇది చాలా అత్యవసరమైనటువంటి యాక్టివిటీ. ఇది లేకపోతే డిజాస్టర్ అమ్మా. తల్లి పిల్లల ఆరోగ్యాన్ని సంరక్షించడం, డెలివరీలు, మేజర్ సర్జరీలు ఎంత కాదనుకున్నా 1.5-2 గంటలు పడుతుంది కథలు తీసుకురావడానికి. ఓ పేషెంట్ అక్కడి నుంచి బ్లీడింగ్ స్టార్ట్ అయినా, బాలింత మహిళకి ఏదైనా సర్జరీలో ఇబ్బంది వస్తే తీసుకురావడానికి ఎక్కువ డెత్లు, ఎక్కువ ఎమర్జెన్సీలు కూడా అక్కడే ఉంటున్నాయమ్మా. అందువల్ల దయచేసి దీన్ని మీరు కానీ, కలెక్టర్ గారు కానీ, మంత్రి గారు కానీ దయచేసి మీ వైపు నుంచి కూడా ఎంతసేపు నేను అడుగుతుంటే వాళ్ళకి సీరియస్నెస్ తెలియట్లేదు సార్. అదేదో నేను అరుస్తున్నాను అనుకుంటారు, కానీ ఆ నీడ్ని నేను ఎంత చెప్తున్నా, ఎన్ని క్యాలిక్యులేషన్స్ చెప్తున్నా, మీరు కూడా నా వైపు నుంచి ఒక మాట చెప్పాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా వద్దా చెప్పండి, మిమ్మల్ని మీరు చెప్పనక్క నాకు చెబుతుంది. నేను ప్రశ్న వేసి ఇంకా ఒక ప్రశ్న తాగండి, మీరు మాట్లాడితే మైకి చేసుకోండి. మాకు రఘురామకృష్ణరాజు గారు ఒక ఆయన ఉన్నాడు అసెంబ్లీలో, ఆయన ఇట్లా సభ్యులు మా ఎక్కువసేపు మాట్లాడాలంటే వదిలిపెట్టి అధ్యక్ష స్థానంలో ఉన్న వాళ్ళు ఎక్కువ కామెంట్ చేస్తారు. ఇదో మాకు సమస్య, మీరు అర్థం చేసుకోవాలి. సభ్యులు మాట్లాడడానికే కదా ఈ సమావేశం పెట్టింది. అధ్యక్ష స్థానంలో ఉన్న వాళ్ళు ఎక్కువ కామెంట్లు చేస్తే సభ్యులు ఎప్పుడు మాట్లాడేది? ఇక్కడ స్వపక్షం లేదు, ప్రతిపక్షం లేదు, అందరూ రైతుల కోసమే, అందరూ ఈరోజు దీనికోసమే కదా మాట్లాడతా, మళ్ళీ మీకు ఎత్తుకుంటారు అని పెట్టండి అధ్యక్ష. కాసేపు అధ్యక్ష సూటి ప్రశ్న అధ్యక్ష, ఈసారి రైతులని మిర్చి వెయ్యమంటారా లేదా? 1. 2, దానికి తెగులు వస్తే రైతుల్ని కాపాడగలుగుతారా లేదా? 2, ఏం చేయమంటారు? ఆ క్లారిటీ ఇవ్వండి. మీరు అడిగేది కూడా మీరు అధ్యక్ష స్థానాన్ని చూస్తూ, మీరు అధికారులు కానీ గౌరవ సభ్యులు కానీ ఎవరైనా కానీ పోడియం చూస్తూ మాట్లాడాలి. అలాగే ఆయన చూసి మాట్లాడతారమ్మా. ఈ సమావేశాన్ని ఈ రోజు పెట్టినారు, ఓపిక ఉండాలా. నేనే నా పర్సనల్ మా ఇంట్లో విషయాలు మాట్లాడలేదు, రైతుల సమస్య మాట్లాడుతున్నా. అంత ఓపిక లేకపోతే ఎలా? అంటే కదా ఎందుకు మా షార్ట్ కట్ చేయాలనుకుంటున్నారు? ఎవరైనా ఓపిక లేకపోతే వెళ్ళిపోవచ్చు, లేచి నేను కూర్చుంటాను, మేము చర్చిస్తాం. మాకు ఇష్టం ఉందండి, మా అందరికీ రైతుల బాధ్యత ఉంది. మీకు బాధ్యత లేదు అంటే మీరు వెళ్ళిపోండి. లేదండి, ఇప్పుడు అధ్యక్ష స్థానంలో పెట్టి నేను అందరినీ కన్విన్స్ టైం లేదా? ఎవరి టైం వస్తే వదిలేవాడిని కాదు. క్లారిటీ ఉండాలి. సరే, ఒకటి చెప్తాను పోనీ, అంత చెప్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా అయిపోయిన తర్వాత బహిరంగ చర్చకు సిద్ధమా? నేను సిద్ధంగా ఉన్నా. రేపు మీటింగ్ అయిన తర్వాత బయట బహిరంగ చర్చ చేద్దాం మీడియా సమక్షంలో. ఎవరు ఏ ముఖ్యమంత్రి ఈ జిల్లాని నాశనం చేసినాడు, ఏ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 1 సంవత్సరంలో ఓ జిల్లా బాగుపడుతుందనే చర్చకు నేను సిద్ధంగా ఉన్నా. బహిరంగ సమావేశంలో దయచేసి నమ్ముతూ బయటకు వచ్చి సమావేశమే వాళ్ళందరినీ బాగు చేయడానికి మేము ఉంటాం. మీరు నాశనం నేను చేయడానికి బాగుంటా. నేను బయట సిద్ధంగా ఉన్నా.
కూర్చోండి కూర్చోండి దయచేసి కూర్చోండి 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 దయచేసి దయచేసి కూర్చోండి ఎమ్మెల్యే గారు జడ్పీసీ గారు కూర్చోండి కూర్చోండి దయచేసి సభ్యులు కూర్చోండి. మీడియా సమక్షంలో చేసినప్పుడు తప్పు చేసిన వాళ్ళే ఆరోపణ చేస్తున్నప్పుడు ఆగాలి. అధ్యక్ష మీరు మాట్లాడితే నాకు టైం ఇవ్వాలి. మీరే మాట్లాడి నామినేట్ చేస్తానంటే అలా కూడా కుదరదు. ఎందుకంటే మా పాయింట్ మీకే చెప్తా ఉన్నాను. నేను వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఒకటే ఇప్పుడు మీడియా సమక్షంలో ఇంత పెద్ద హాల్లో అధికారుల ముందు తప్పుడు సమాచారం చెబుతా ఉంటే నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను. వ్యవసాయ అధికారి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పరిపాలన ఉన్నప్పుడు కరువు మండలాలు చేయమంటే ఎందుకు చేయలేదు? వచ్చి అబద్ధాలు చేసిన అబద్ధం చెప్తా ఉన్నారు. వ్యవసాయ అధికారి సమాధానం చెప్పండి. ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేసి ఈ జిల్లాని కరువు మండలాలు కూడా పెట్టకుండా ఈ రోజు వీళ్ళు అబద్ధాలు చెప్పి చప్పట్లు కావాలంటే మేము ఊరితో కూర్చోమన్నాను మళ్ళీ ఇంత పెద్ద సభలో వాళ్ళు అబద్ధాలు చెప్తే అబద్ధమే నిజమని నమ్మే ప్రమాదం కూడా ఉంది కదా. వాళ్ళు జిల్లాను నాశనం చేశారు. ఇది నిజం. వాళ్ళు చెబుతున్నది పచ్చి అబద్ధం. ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం 1 సంవత్సరంలోనే అన్ని నెరవేర్చాలన్నది నిజం. వాళ్ళు చేస్తున్న ఆరోపణ అబద్ధం. ఇది వ్యవసాయ శాఖ అధికారి కూడా చెప్పాల్సిన అవసరం. ఇంతలో నేను ఆరోపణ గురించి ముగిస్తా అధ్యక్ష. నేను మిగతా విషయాలు మాట్లాడాల్సింది. ఎందుకంటే సమస్య కానీ సలహా కానీ సూచనలు కానీ చేయండి. ఎందుకంటే దయచేసి అర్థం చేసుకోండి. డీవియేషన్ అవుతుంది. ఇదే డిస్కషన్ ఇద్దరు ఇప్పుడు మీరు మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడుతున్నారు వెళ్తుంది. ఓన్లీ వ్యవసాయ శాఖ గురించి మనం మాట్లాడండి. కరెక్టే మీరు చెప్పేది వింటారు అధ్యక్ష. నా పాయింట్ వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత కూటమి ఆయన తప్పుడు సమాచారాన్ని ఇస్తా ఉన్నాడు ప్రజలకి. ఈ సమయం తప్పుడు సమాచారాన్ని ఒప్పుకునే పరిస్థితుల్లో మీరు మాట్లాడారు. ఒక్క నిమిషం మాట్లాడడానికి అవకాశం ఇస్తాను. ఒక్క నిమిషం ఉన్నాడు. ఇప్పుడు మీరు విద్యావంతులు ఇది చేస్తున్నారు. ఎందుకంటే ఈ డిబేట్ టైం అధికార పార్టీ సభ్యులకైనా విపక్ష సభ్యులకైనా అందరికి కూడా ఈ శాఖల పరంగా కానీ సమస్యలు కానీ సలహాలు కానీ చూసేదానికి మంచి వేదిక. మనము మన పార్టీ స్టాండ్స్ ఎవరైనా కానీ మాట్లాడుకోవడానికి బయట మంచి వేదికలు ఉంటాయి. ఎవరైనా కానీ అక్కడ ప్రెస్ మీట్ పెట్టి గంట తరబడి మనం మాట్లాడుకోవచ్చు. కానీ దయచేసి నేను అందరి సభ్యులకు ఏమంటే మనము ఈ శాఖలో వ్యవసాయ శాఖ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉంటేనే మాట్లాడాలి. లేకుంటే సలహాలు సూచనలు చేయండి. ఈ ఎమ్మెల్యే గారికైనా జడ్పీటీ సభ్యులకైనా అందరికీ నా మనవి. ఎందుకంటే లేకుంటే మనకు ఈ చర్చ అనేది డివియేషన్ అవుతుంది. దయచేసి ఈ శాఖ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉంటే లేకుంటే సలహాలు ఉంటే సూచనలు ఉంటే చేయాలని చెప్పేసి అందరికీ జడ్పీటీ సభ్యులకు ఎమ్మెల్యే గారికి అందరికీ నా మనవి. కూర్చోండి ఎమ్మెల్యే గారు కూర్చోండి. అందరూ ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ మనకు 3-4 అంశాల మీద కూర్చోండి. ఎంత ముందు చించుకొని అరిచినా నిజంగానే ఉంటది, అబద్ధంగానే ఉంటది. మీరు ఒకసారి ఆలోచన చేయాలి. మీరు మాట్లాడిన మిగతా అధికారులకి నాతోటి ప్రజాప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మొదట డిప్యూటీసీ సుంకన్న గారు, వెల్దుర్తి సుంకన్న గారు చెప్పిన మాటకి సమాధానం చెప్పాలి. నాకు తెలియదు ఆయన సుంకన్న గారు ఎప్పుడన్నా ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా లేచి ఈ మాట అడిగినాడా లేదా అని నాకు నిజంగా అనుమానం కావాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఒకటంటే ఒక హామీ కూడా సరిగా నెరవేర్చకుండా ప్రజలు ఎలా మోసం చేసిందో మనం చూసాం. మేము కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా చెప్తాం. మొదటి సంవత్సరంలోనే 70% హామీలు నెరవేర్చాము అని చెప్తాం. అన్ని కూడా అందరూ వీళ్ళు చెప్తున్నటువంటి అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని కూడా నెల రోజుల లోపల పూర్తి
చేస్తానని చెప్తా మాటలు చెప్పి గుర్తింపు కార్డులు ఇవ్వడం జరిగింది. అట్లాగే యాంత్రీకరణ పథకంలో కూడా మొత్తం 199 లక్షల విలువైనటువంటి గుర్తింపు కార్డుల ఉద్దేశంతో వారి రైతులకి గుర్తింపు కార్డుని అందిస్తున్నారు. ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మొత్తం 196,984 28 గ్రూపులకి అకౌంట్స్ ఓపెన్ చేశాము. అందులో 7 గ్రూపులకి లోన్స్ ఇచ్చాము. అయితే ఇక్కడ ఉన్నటువంటి అప్డేషన్ ఏంటంటే ఇప్పుడు 8 నెలల్లో కూడా ఇవ్వడం జరిగింది. 8 గ్రూపులకి ఇవ్వడం జరిగింది. మిగిలిన 20 గ్రూపులకు సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.